నమస్తే, వెల్కమ్ టు తిరుగుబాటు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చివరి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు లగచర్లలో జరిగిన ఇష్యూ గురించి ఏం చెప్తారండి? లగచర్లలో రైతుల మీద జరిగిన ఇష్యూ ఏం చెప్తారు? లవచర్ల జరిగింది. కాంగ్రెస్ తొందరపడ్డది. వాళ్ళని అందరి నమ్మకం పొందకముందే కలెక్టర్ను పంపించింది. అందులో కాంగ్రెస్ తప్పు ఉండదు. కానీ చాలా మల్లన సాగర్ తిరిగా ఇక్కడక్కడ వాళ్ళని కొట్టించి జైలు వేయించి తరిమేసి అంతవరకు చేయలేదు. కాంగ్రెస్లో కొంచెం తప్పున్నాయి, తొందరపడ్డారు. వాళ్ళను ఒప్పియకముందే భూస్వీకరణ చేస్తామని ప్రచారం అయింది. అండ్ అవతల వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తే వీళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయింది. ఇదంతా కాంగ్రెస్ తప్పులున్నాయి. కానీ ఇదైతే మనం సహించవద్దు. మన తెలంగాణలో ఎప్పుడు కూడా, తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కలెక్టర్ మీద ఇటువంటి దాడి కాలేదు. ఏదో బీహార్లో ఎక్కడో అయ్యుండొచ్చు. దాన్ని తప్పనిసరి ఖండియాలి. దీని వెనక ఎవరున్నారు? ఎంతోమంది ఆ రైతులని వాళ్ళకి భూమి కూడా లేదు. రైతులే కాదు, ఇక్కడి నుంచి మణికొండ నుంచి యూనివర్సిటీ నుంచి పట్టుకోయినరు. దీన్ని ఫండింగ్ ఎవరు చేసిండ్రు? నా అభిప్రాయం, నాకు తెలిసినంత వరకు ఈ మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకంటే పాలిటిక్సా సున్నా అయిపోయిండు మొన్న ఎలక్షన్స్ అలా, ఏ దిక్కు లేదు అని ఇక ఫ్రస్ట్రేషన్లు ఇది మొదలుపెట్టిండు. నాకు తెలుసు ఇదే గుండాగిరి. అప్పుడు జర్నలిస్టులను కొట్టించిండు, ఎంతోమంది జర్నలిస్టులను కొట్టించిండ్రు, లాయర్ దంపతులను చంపించిండ్రు. ఎవరు చంపించిండ్రు? దాని మీద ఇన్వెస్టిగేషన్ అయిందా? అయితే ఈ ట్రెండ్ చాలా ఇప్పుడే అరెస్ట్ చేయాలి. ఈ ట్రెండ్నే కాదు, ఆ మనుషులను కూడా అరెస్ట్ చేయాలి తప్పనిసరిగా. అండ్ ఇది ఎవ్వరు కూడా సపోర్ట్ ఇవ్వద్దు. సరే, అది వేరే విషయం. నిజంగానే ఆడ ఫార్మా కంపెనీ బెటరా, ఈ కంపెనీ? చట్టం ప్రకారంగా మోడీ గారు 2013 కాంగ్రెస్ పార్టీయే ఓ చట్టం పెట్టింది, రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అని. పబ్లిక్ ఇంట్రెస్ట్ భూస్వీకరణ చేస్తే నాకు ఎంత ఇవ్వాలి, పడతల వలె ఆమ్దాని నాకు వచ్చినట్టు, లేకుంటే అమౌంట్ నాకు ఇవ్వాలి అని. తర్వాత బీజేపీ దాన్ని సవరణ చేసింది. దాని ప్రకారం ఇవ్వండి, ప్రజలు సంతోషపడతారు. బహుశా 90% రైతులు కూడా సంతోషపడతారు. ఎందుకంటే దాని ప్రకారంగా ఇది 10 లక్షల భూమి తీసుకుంటే మీరు 30 లక్షలు, మూడింతలు ఇవ్వాలి. అది కూడా నేను అనుకుంటా 70% మంది ఒప్పుకోవాలి, 30% ఒప్పుకోకుండా తీసుకోవచ్చు. ఈ అన్ని చట్టాలు ఫాలో చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మూసీలో చేస్తుంటే అది కూడా మీరు చేయండి, మేము ఆపుతలేము. కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళకి ఫస్ట్ పైసలు ఇవ్వండి. ఎన్ని పైసలు? 3 ఇంతలు. ₹1,00,00,000 ఇల్లు ఉంటే 3 కోట్లు ఇవ్వండి. ఇచ్చి తర్వాత వాళ్ళని పంపించండి. అంటే ఇవాళ కేటీఆర్ అంటున్నారు, ఎవరైతే బాధితులను కలిశారో, ములాఖత్ అయ్యారో, ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొడంగల్లో తిరుపతి రెడ్డి రాజ్యం ఆయనదే, మొత్తం కలెక్టర్ కూడా ఆయన మాట వింటారు, పోలీసులు కూడా ఆయన మాట వింటారు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. నిజమే అంటారా? నాకు తెలియదు. నేనైతే నా కలెక్టర్తో మంచి సంబంధాలు. నేను అపోజిషన్ పార్టీలు ఉన్నాను. మొన్ననే దిశ మీటింగ్ అయింది. నేను చెప్పింది విన్నారు. వేరే అక్కడ మా నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పింది విన్నారు. ఆడ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పింది విన్నారు. కలెక్టరే అనే పక్షపాతం ఏం చూపెట్టాడని నాకైతే చూపెట్టలేదు. అండ్ ఆయన కొత్త చాలా మంచి పేరున్న కలెక్టర్ అని నాకు తెలిసింది. సరే, అవును చెప్పిండొచ్చు, తిరుపతి రెడ్డి గారు చెప్పిండొచ్చు, ముఖ్యమంత్రి గారికి ఆదేశం ఇస్తే మెసేజ్ పాస్ చేసిండొచ్చు. ముఖ్యమంత్రి గారికి అనుకుంటే ఎవరికి వింటారు? ఓకే, ఇప్పుడు F1 ఫార్ములా రేసు మొన్నేమో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, అమృత్ టెండర్ గురించి మాట్లాడారు. అసలు అమృత్ టెండర్ ఏంటి, బీజేపీ బెటర్ చూస్తుంది ఏంటి సార్? అమృత్ టెండర్ గురించి నాకు తెలియదు. ఆయన ఆరోపణ ఎక్కడొచ్చింది? ఆయన మీద ఆరోపణ వస్తే కాళేశ్వరం నుంచి, ఓఆర్ నుంచి, రియల్ ఎస్టేట్ రాముడు అని రియల్ ఎస్టేట్ స్కామ్ల నుంచి, తర్వాత ఇప్పుడు F1 రేస్ ఎన్నో వస్తే దాన్ని డైవర్ట్ చేస్తుంది. ఏదో కొత్త అమృత్ అంటారు. నాకు కూడా అర్థం కాలేదు ఏం అమృత్ అని. వాస్తవంగా నాకు అమృత్ కాలేదు. నేను మళ్ళోసారి వారంలో అర్థం చేసుకుంటే ఏం మాట్లాడుతుండో. కానీ అక్కడ పోయింది అమృత్ కాదు, ఇమృత్ కాదు. ఈడ పట్టి జైలు వేస్తారు, అరెస్ట్ అవుతారని అక్కడ పోయిండు బీజేపీ నాయకులతో కలుస్తందుకు. ఎందుకంటే ప్రొటెక్షన్ కొరకు వాళ్ళు కలవకుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు CWCM మెంబర్ కలుస్తందుకు ప్రొటెక్షన్ కొరకు పోయిండ్రు. లేకుండా ఏం పని ఉంది అక్కడ? ఢిల్లీలో ఏం పని ఉన్నది చెప్పండి? ఢిల్లీకి పోయినది, ఇక్కడ పారిపోయింది, ఇక్కడ అరెస్ట్ అవుతుంది, పట్టుబడతారని బీజేపీ సీనియర్ నాయకుల్లో కాంగ్రెస్ ఎవ్వడు కూడా అపాయింట్మెంట్ వరకు ఇవ్వలేదు. ఏదో యూనియన్ మంత్రి కలిసిండు, ఎక్కడ కలిసిండు? ఏం కలలేదు. అపాయింట్మెంట్ అడిగిండు, అపాయింట్మెంట్ రిజెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అదృష్ట శక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా? నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఏదో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు రాజకీయంగానే, నేను బీజేపీలో ఉన్నా చెప్పిందని అనుకోకండి. ఒకవేళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖతమైంది అనుకోండి, ఎవరికి లాభం ఎవరికి నష్టం? అది బీజేపీకి లాభం. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అగేన్స్ట్ ద గవర్నమెంట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉంటే అది బీజేపీ తోటి స్ప్లిట్ అవుతుంది. రెండోది, అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఖతమైతే అందరూ బీజేపీకి వస్తారు, ఎవరు కాంగ్రెస్లో ఓరు. ఆ బోట్ ఫుల్ ఉన్నది.
లాస్ట్ అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే రాహుల్ గాంధీకి సచ్చే భయము. లాస్ట్ 14 ఏళ్ళ సంధి ఎక్కడనైతే డైరెక్ట్ బీజేపీ కన్ఫ్రంటేషన్ కొట్లాటుందో అన్నిట్లో ఓడిపోయింది, 90% ఓడిపోయిండు. అయితే డైరెక్ట్ బీజేపీ కాంగ్రెస్ కన్ఫ్రంటేషన్ ఉండొద్దని, అందుకే దీన్ని కాపాడాలని. నాకు తెలిసిందంటే ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్రెడీ సగం సచ్చింది, బొంద పెట్టాలని చూస్తున్నారు. కానీ అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ ఆపుతున్నది. నిజంగా కేటీఆర్ చెప్తున్నట్టు తెలంగాణ పైసలని 300 కోట్లు కూడా మహారాష్ట్రకి వెళ్ళిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు ప్రకటనల మీద, నిజమే అంటారా? కేసీఆర్కి అవి చిల్లర 300 కోట్లేంది, లక్షలాది కోట్ల గురించి మాట్లాడుతుంటే ఆయన మీద 300 కోట్లు ఆయనకు చిల్లర. వెళ్ళిండ్రు, తీసుకెళ్ళి తీసుకోకుండొచ్చు. ఇవాళ రేపు ఆయన ఫస్ట్ వాళ్ళు చేసింది చూడండి, వాళ్ళు చేసిన ఎన్ని వేలాది కోట్లు లక్షలాది కోట్లు స్కామ్ ఉన్నాయి. తీసుకుండొచ్చు, తీసుకోకుండొచ్చు, అది నాకు తెలియదు దాని గురించి. ఇప్పుడు 1 ఇయర్ సెలబ్రేషన్ గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ సెలబ్రేషన్ గురించి డిసెంబర్ 9న భారీ ఎత్తున ట్యాంక్ బండ్ మీద సెలబ్రేషన్స్, మీ పార్టీ ఎట్లా చూస్తుంది సార్? పెద్ద సెలబ్రేషన్కి ఏమీ కారణాలు ఏం లేవు. 1 ఇయర్ అయిపోయింది అంటే బర్త్డే క్యాండిల్ పెడతారు కదా, ఒక 1 ఇయర్ చిన్న బర్త్డే క్యాండిల్ పెట్టి ఊదొచ్చు, ఊదుకొని సంతోషం చేసుకోండి. కానీ సాధించింది ఏమున్నది? ఏమీ లేదు. ఆ గ్యారంటీలు పెట్టిన 5 గ్యారంటీలు ఏమైనా సాధిస్తే అప్పుడు సెలబ్రేట్ చేసుకొని పేద పటాకల కాలంలో అందరు రైతులను వెళ్ళండి, ప్రతి ఊర్లో ఒక పండుగ పెట్టండి, అప్పుడు మేము సంతోషిస్తాం. అరే మా ప్రతిపక్షం అయినా కూడా ఇవి మా తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, మేము సంతోషిస్తాం. సర్వేలో కాంగ్రెస్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందంటారా? సర్వే, కులగణన సర్వే ఇదంతా చేసుకున్నారు కదా, సక్సెస్ అయిందంటారా? కులగణన సర్వే వాళ్ళు కులాన్ని వాడుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలను వాడుకుంటున్నారు. వెనకట నెహ్రూ గారు అట్లే అంబేద్కర్ క్యాబినెట్ నుంచి వదిలిపెట్టుకున్నారు. కమిషన్ పెట్టమని ప్రెసిడెంట్ పెడితే ఏడాది వరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ షెడ్యూల్ క్లాసెస్ను వాళ్ళ కొరకు కమిషన్ పెట్టలేదు అని ఇస్తీఫా ఇచ్చిపోయిండు. తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్, అవి ఏంది ఖేల్కరా కాకా పాలేకర్ కమిషన్, అది నెహ్రూ చెత్తకుండీలు వేసేసిండు. తర్వాత మండల్ కమిషన్ ఉండే, మీకు కొంతమందికి యాదికుండవచ్చు, మండల్ కమిషన్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మన శ్రీకాంతాచారి చేసుకున్నట్టు 1980లా. అప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇందిరాగాంధీకి ఇస్తే చెత్తకుండీలు వేసేసింది, ఆదుకోలేదు. తర్వాత నెహ్రూ అంటారు we should not give reservations to second rate people under the name of, we should not give jobs to second rate people under the name of reservations. అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు సెకండ్ రేట్ పీపులా. తర్వాత రాజీవ్ గాంధీ మార్చ్లో అలోక్ మెహతా తోటి ఇంటర్వ్యూలు అంటాడు, ఎప్పుడు మార్చ్ 85 అనుకుంటా, అంటాడు idiots should not be given jobs and idiots cannot use the reservations అని. ఇప్పుడు ఇట అహంకారం ఉండే, అధికారం ఉండే, అహంకారం ఉంది, ఏమంటారు ఇప్పుడు ఇట అంటే ఎవడన్నా కూడా మూతి పని రాలుతాయి. థ్యాంక్ యూ.